హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా చాలామంది సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మన వ్యూయర్స్ అందరూ కూడా ఏంటంటే ఏపీ IIIT 2025 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలామంది నుండి కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో వాళ్ళందరికీ సంబంధించి నేను ఈ వీడియోలు ఏంటంటే అసలు ఏపీ IIIT నోటిఫికేషన్ 2025 సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాంతోపాటు ఎంతమందిని ఈ యొక్క ఏపీ IIITస్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాంతోపాటు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపల మీరు సిద్ధం చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి ఈ లోపల మీరు సిద్ధం చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దాంతోపాటు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది. అంటే మీకు 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు కనుక ఈ యొక్క ఏపీ IIITలు కనుక మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే కనుక ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వీటిలన్నింటి గురించి కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో 1 by 1 మాట్లాడుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో లేదా నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏపీ IIITకి సంబంధించి నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు అందరికంటే ముందుగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బెల్ సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ యొక్క ఏపీ IIITకి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్ అనేది నన్ను అడగండి. మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో చాలామంది విద్యార్థులు ఏంటంటే అసలు ఈ యొక్క ఏపీ IIIT నోటిఫికేషన్ అనేది 2025 సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో IIIT నోటిఫికేషన్ మనకి రిలీజ్ అవ్వాలంటే ముందేంటంటే మనకి 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి రావాలన్నమాట. అంటే ఎవరైతే ఈ 2025 సంవత్సరం మార్చి నెలలో ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 22 లేదా ఏప్రిల్ నెల 25వ తారీఖున రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. సో అంటే మనకి రిజల్ట్స్ రావడం కేవలం ఏంటంటే ఒక వారం మాత్రమే టైం ఉందన్నమాట. సో ఈ విధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క ఏపీ IIITకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఎవరైతే ఓసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క IIIT నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే బాలురు లేదా బాలికలు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఏపీ IIIT నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఏపీ IIITస్ అనేవి మనకి ఎన్ని సీట్స్ అందుబాటులో ఉన్నాయంటే మనకి దాదాపుగా 4500 సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో క్యాంపసెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి నూజివీడులో, ఇడుపులపాయ, అదేవిధంగా ఒంగోలు, శ్రీకాకుళం అనమాట. అంటే ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 4 ప్లేసెస్లో మనకి ఈ యొక్క IIIT క్యాంపస్లు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క 4 క్యాంపస్లకు సంబంధించి దాదాపుగా 4500 మంది విద్యార్థులు ఎవరికైతే మెరిట్ వచ్చిందో వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి మీ యొక్క ఇంటర్మీడియట్తో పాటు మీరు అక్కడే మీ యొక్క బీటెక్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వన్స్ కనుక మీరు ఇక్కడ ఉన్నటువంటి IIITస్లో కనుక సీటు వచ్చినట్లయితే మీ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ 2 years తర్వాత ఏంటంటే బీటెక్ 4 years టోటల్గా 6 years కోర్స్ అనేది మీరు ఇక్కడనే ఎటువంటి ఫీజు అనేది రూపాయి కూడా ఫీజు అనేది మీరు పే చేయకుండానే మీ యొక్క బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంది సార్ ఏయూ రీజియన్ అంటే ఏంటి, ఎస్వీయూ రీజియన్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దీని గురించి ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదివారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 4% వెయిటేజ్ ఉందన్నమాట. సో దీని గురించి కూడా చాలామంది విద్యార్థులు ఏంటంటే నన్ను అడుగుతున్నది అసలు ఈ యొక్క వెయిటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్లయితే మనం గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక విద్యార్థికి 560 మార్కులు వచ్చాయి అనుకుందాం. అంటే 600కి అతనికి 560 మార్కులు వచ్చాయి అనమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో బాలురైనా సరే బాలికలైనా సరే వాళ్ళందరికీ కూడా ఏంటంటే 4% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 4% రిజర్వేషన్ అంటే ఏంటంటే 100 మార్కులకి 4 మార్కులు అనేవి వాళ్ళందరికీ కూడా కలపడం జరుగుతుంది. అంటే వాళ్ళకు వచ్చినటువంటి 560 మార్కులతో పాటు 100కి 4 మార్కులు చొప్పున వాళ్ళకి కలపడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా కలుపుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒక స్టూడెంట్కి 560 మార్కులు వచ్చాయి టోటల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అతనికి చూసుకుంటే అతని రిజల్ట్ చూసుకుంటే అతనికి 560 మార్కులు వచ్చాయి అనమాట. సో ఇప్పుడు అతనికి ఎంత మార్కులు యాడ్ అవుతాయి అని మనం చూసినట్లయితే కనుక మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 560/100 × 4 అనమాట. సో మరలా చెప్తున్నాను, మీకు 560 మార్కులు వచ్చినట్లయితే 560/100 /100 × 4 అనమాట. సో ఈ విధంగా కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 22.4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా 560కి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి ఉన్నాడో అతనికి 22.4 మార్క్స్ అనేవి అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు టోటల్గా 560 మార్క్స్ ప్లస్ 22.4 అంటే టోటల్గా అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినట్టే కనుక 582.4 మార్క్స్ వచ్చినట్టు. సో ఈ విధంగా ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్
స్కూల్లో చదివారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మార్క్స్ అనేవి 4% వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మార్క్స్ అనేవి కలవడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివారో వాళ్ళకి ఎటువంటి మార్క్స్ అనేవి కలవు అనమాట. అంటే వాళ్ళకి 560 మార్క్స్ వస్తే ఫైనల్లో వాళ్ళని 560 మార్క్స్ కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ఎవరైతే చదివారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగానే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతుంది, సార్ అసలు ఈ యొక్క సీట్స్ అనేవి ఎలా కేటాయించడం జరుగుతుంది, అంటే మండలానికి ఇన్ని సీట్స్ అనేవి ఉంటాయా, లేదా స్కూల్కి సంబంధించి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారా, లేదా క్యాస్ట్కి సంబంధించి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి నేను చెప్పేది ఏంటంటే సీట్స్ అనేవి మండలం వైజ్ అనేది ఉండదన్నమాట. అంటే ఒక మండలానికి సంబంధించి ఇంతమందిని సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఏమీ రూల్ అనేది ఉండదు. కాకపోతే ఆ మండలంలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ ఒక XYZ అనే స్కూల్ ఉంది. సో ఆ స్కూల్ ఏంటంటే అందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 580 అబవ్ అనే మార్క్స్ అనేవి వచ్చాయి అనుకుందాం. అంటే ఆ ఉన్నటువంటి మండలంలో ఒకే స్కూల్ నుంచి అందరికీ కూడా 580 ప్లస్ మార్క్స్ వస్తే కనుక ఆ స్కూల్ నుంచి మాత్రమే అందరి విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా మిగిలినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలినటువంటి స్కూల్స్లో కూడా 580 మార్క్స్ 590 మార్క్స్ అలా ర్యాండమ్గా వచ్చినట్లయితే కనుక ప్రతి స్కూల్ నుంచి ఆ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్కూల్ వైజ్ ప్రియారిటీ అనేది ఉండదు. కాకపోతే ఏ స్కూల్లో అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరినీ కూడా ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ వైజ్ సెలెక్ట్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎస్, మనకి ఇక్కడ ట్రిపుల్ సీట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఓసీ కేటగిరీకి సంబంధించి ఇన్ని సీట్స్, బీసీకి సంబంధించి ఇన్ని సీట్స్, ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇన్ని సీట్స్, బీసీఏకి ఇన్ని, బీసీబీకి ఇన్ని, ఈ విధంగా ఏంటంటే మనకి అలొకేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఏ రిజర్వేషన్ సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే కేవలం ఏ స్కూల్లో అయితే మంచి మార్కులు వచ్చాయో మండలంలో ఉన్నటువంటి స్కూల్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఏపీ ట్రిపుల్ నోటిఫికేషన్ అనేది మనకి మే ఫస్ట్ వీక్లో రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ లాస్ట్ వీక్లో వస్తాయి కాబట్టి మనకి యొక్క ఏపీ ట్రిపుల్ 2025 నోటిఫికేషన్ మనకి మే నెల ఫస్ట్ వీక్లో రావడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఉందో, అంటే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కనుక మీ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక మీకు కూడా మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే జనరల్ స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం లేదా గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోండి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. అంటే మీరు బీసీ అయితే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ. సో ఈ విధంగా మీరు ఏ క్యాస్ట్ అయితే కనుక దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కనుక సంబంధించి అంటే ఓసీలోనే ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 10% రిజర్వేషన్ ఉందన్నమాట. అంటే ఓసీలోనే 10% రిజర్వేషన్ ఉంది కాబట్టి సో ఓసీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ ఏంటంటే మనకి ఎంత ఉంటుందని ఎప్పుడు కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఎవరికైతే 550 మార్క్స్ ఎబవ్ వస్తాయో వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొద్దంటే అందరూ కూడా అప్లై చేసుకోండి, కాకపోతే ఛాన్సెస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో కట్ ఆఫ్ గురించి ఇండివిజువల్గా అంటే లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించి కట్ ఆఫ్ గురించి కనుక మీకు కావాలంటే కనుక నేను మరలా ఇంకొకసారి రీసెర్చ్ చేసి ఈ యొక్క 2024 కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది, అంటే బీసీఏ కేటగిరీకి ఎంత, బీసీబీకి ఎంత, బీసీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత. సో ఇదంతా కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి కేవలం నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీరు సిద్ధం చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దాంతోపాటు ఏ యొక్క స్టూడెంట్స్కి సంబంధించి ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఇలాంటి వివరాలు మాత్రమే మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇది ఈ యొక్క ఏపీ ట్రిపుల్ సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.